అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఇప్పటికి 2 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. ఇది 3వ అధ్యాయం, నదీ స్థాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్థాన దాన జపాదపాదులు బహు పుణ్యప్రదాలు. అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతాలు ఆచరింపమని స్త్రీ పురుషులు లెక్కలేనన్ని మార్లు శ్వాసయోనిలో అంటే కుక్క జన్మగా జన్మిస్తారన్నమాట. కార్తీక మాసం అంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైన వీటిని ఆచరించాడు. ఆ విధంగా చేయని వాళ్లకు నీచ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని ఇతిహాసం ఒకటి ఉంది. దానిని చెప్తాను, సావధానంగా విను. ఆంధ్రప్రదేశ్లో తత్వనిష్ఠుడైన బ్రహ్ముడు ఒకడు ఉండేవాడు. ఆ విప్రుడు సకల శాస్త్రాధ్యాలు తెలిసిన వాడే ఉండటం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోకి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి వ్యవహరించినవాడు. అతనిలో తీర్థయాత్ర శక్తి ఉండడం వల్ల సకల పుణ్యతీర్థాలు సేవిస్తూ దైవ ధ్యానంతో దినాలు గడిపేవాడు. ఒకనాడు పుణ్యాత్ముడు ఒక తీర్థయాత్రకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మణి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూదుల్లాంటి వాళ్ళ తల వెంట్రుకలు పై లేచి పెద్ద పెద్ద ఈతరుప్పల్లా కనిపిస్తున్నాయి. కొండ గృహంలాంటి పెద్ద పెద్ద నోళ్ళు తెరుచుకుని హా 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 హూ హే హే అంటూ భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళు శరీరాలు కారుమబ్బుల కంటే నల్లగా నెగరగలాడుతూ పర్వతాల్లా గోచరిస్తున్నాయి. పొడుగాంటి వాళ్ళ చేతుల్లో మంచి పొరునైన కత్తులు తలతలా మెరుస్తున్నాయి. వాళ్ళు కొరలు, దంతాలు చాలా వికృతంగా ఉన్నాయి. కళ్ళు చింతనిప్పుల్లా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఉదరాలు కృషించిపోయి ఉన్నాయి. వాళ్ళకు భయపడి ప్రాణరక్షణార్థం సకల ప్రాణులు ఆ మరిచెట్టుకు 6 క్రోసులు దూరం దాటి వెళ్ళిపోయాయి. ఆ బ్రహ్మరాక్షసు భయం వల్ల మనుషులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, మృగాలు కానీ ఆ ప్రాంతానికి పోవడం లేదు. ఆ చెట్టు భయంకరాలైన ధ్వనులు సర్వదా వినిపిస్తూనే ఉంటాయి. తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గం పోయే బ్రాహ్మణోత్తమున విషయం తెలియదు. అది కార్తీక మాసమే ఉండటం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలని సంకల్పంతో నదీ తీరం చేరుకున్నాడు. విధివాసం వల్ల వటవృక్షస్థితులైన బ్రహ్మ రక్కసులను చూసి భయపడి వారి హుంకారింపులు విని శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరం అంతా చెమటలు పట్టాయి. నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యాద శ్రవణం నాస్తి అనుకున్నాడు. సర్వ జగద్రక్షుడైన విష్ణు భగవాన్ని మనసారా ధ్యానించాడు. శ్లోకం: త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ్యవ్యాయ సమస్తభాయ విద్వంసిన్ త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగుపెట్టి ఆరాధించాడు. తగిన ఆహారం చాలా కాలం లభించిన పేరాసతో బ్రహ్మరాక్షసులు 3 తరుముకొని వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముని సమీపించి అమాంతంగా కపాలించాలని దృష్టిలో చేతులు చాచి పట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో సకల ప్రాణులు పునీతం చేయగల యథాని ముఖాన్ని చూసి నివ్వరైపోయారు. ఆ విధంగా ఏకాగ్రతతో చూడడం వల్ల వారి పాపాలు వాళ్ళని విడిచి పారిపోవడం వల్ల సజ్జన దర్శనం మాత్రాన పుణ్యం ప్రార్థించడం వల్ల పుణ్యమూర్తులయ్యారు కలిగారు. దానితో ఆ 3 విప్రునకు భక్తి శ్రద్ధతో నమస్కరిస్తూ, మహాత్మా, నీ యొక్క దివ్యదర్శన మహాత్మ్యం వల్ల మా పాపాలన్నీ పటాపంచలిపోయాయి. మీరు రావడం మాకెంతో ఉపకారం అయింది. మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయింది. పుణ్యపురుషులు పరోపకారం కొరకే భూలోకంలో సంచారం చేస్తూ ఉంటారు అని పొగడారు. అల్ప సంతుష్టి వల్ల సద్విప్పుడు శ్రీమన్నారాయణ దయకి మనసులో వందనార్పించుకున్నాడు. అతనిలో భీతి తొలగిపోయింది. నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వాళ్ళను దయతో చూస్తూ మీకు మేలు కలుగుతుందని ఆస్వాదించాడు. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగడం వల్ల, నాయనలారా, మీరెవ్వరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పటం కొంత జరిగిపోతుంది. శ్రీమన్నారాయణ మనందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతం నాకు చెప్పండి, సందేశించవద్దన్నాడు.
అప్పుడు బ్రహ్మరాక్షసు వరుసగా ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరు తమ తమ కథల్ని చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మరాక్షసు తమ వృత్తాంతం వివరించారు. మహాత్మా, నేను ద్రావిడ దేశంలో సుందరం అనే గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడిని. నాకు గ్రామాధికారం ప్రాప్తించింది. నేను అధికార గర్వంతో కన్నువిని గావించకుండా కఠినాత్ముడనే కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దులు మేరడం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను. అమావాస్య దినం కూడా సద్బ్రాహ్మణులకు పిడికెడు అన్నం పెట్టి ఎరిగాను. బ్రహ్మస్వం ఏడేడు తరాల వారికి పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులంత వరకు పీడిస్తూనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రోరాది నరకాలు కొంతకాలం అనుభవించిన తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడు చివరికి బ్రహ్మరాక్షసు జన్మెత్తారు. ఈ పాపం పోయి ఉపాయం చెప్పి దుంచని పాదిస్తున్నాను. మొదటి బ్రహ్మరాక్షసు తన వృత్తాంతం నివేదించుట, తర్వాత రెండవ బ్రహ్మరాక్షసు తన కథ వివరించడం ప్రారంభించారు. రెండవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలు వివరించుట. విప్రోత్తమ, నేను జన్మించిన తల్లిదండ్రులను ద్వేషించాడు. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వ్యాఖ్యలు పెడచెవిని పెట్టాను. భార్య మాటలు విని ఆమెతో లోకం ఆమెతోనే లోకం అనుకున్నాను. అన్ని విధాలా ఆమెను సంతోషపెడుతూ కన్న తల్లిదండ్రుల ఆలన పాలన చూడలేదు. నేను నా భార్య భోజనాలు చేస్తున్న నా తల్లిదండ్రులకు చలిదన్నం పెట్టించాను. బంధుమిత్రులు ఎన్నడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వల్ల నాకు జన్మ సంప్రదించింది. నన్ను ఏదో జన్మ నుంచి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాను. రెండో బ్రహ్మరాక్షసుడు తన కథ వివరించి తర్వాత మూడో బ్రహ్మరాక్షసు తన వివరాలను విషాదించుకోవడం మొదలుపెట్టాడు. మూడో బ్రహ్మరాక్షసు విషయం వివరించుట. ద్విజోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారి కుండగలిగిన మంచి గుణాలతో నా దగ్గర లేవు. నేనుండేది పవిత్ర స్థలం అయినప్పటికీ నాలో అంత అపవిత్రమై నిండి ఉండేది. అందరూ అక్కడికి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటే నేను అక్కడ పాపాలు సంపాదించుకున్నాను. నాలో దైవభక్తి లేదు. దయాదాక్షిణ్యాలు ఎలా ఉంటాయో తెలిసేది కాదు. ఆత్మశుద్ధి పరానంద వంటిది. దుష్టత్యాలకు వెనుదీయలేదు. కులస్త్రీలను మానవంగం చేసేవాడిని. పరదాన లపహరించేవాడిని. స్వామివారి ఆభరణాలు, భక్తులు దీపారాధనకి ఇచ్చిన నూనె మొదలైన వైశ్య గృహాలకు పంపేవాడిని. స్వామికి చేయగలిగిన నిత్యపూజ నివేదనలు కూడా మాని రేయింబగలు వేశ్యతో మునిగి తేలుతూ ఉండేవాడిని. వైశ్య గృహాలే నాకు దేవాలయాలు. శరీరాలు సౌందర్యం అసత్వమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గ్రహించలేకపోయాను. ఉన్న సంపద అంతా వేశ్యాలు హస్తగతం చేసుకుని నాలో సత్తువ సంపదలు గని బయటకు నెట్టివేశారు. చివరికి దిక్కులేని చావు చచ్చి నరకంలో నానాయతను గురయ్యాను. తర్వాత అనేక నిత్యజన్మలు తుదికి జన్మ పొందాను. మీ దర్శన భాగ్యం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకు ఎంతో సిగ్గుపడుతున్నాను. ప్రాయశ్చిత్తం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. నన్ను మీరే ఉద్ధరించాలని పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీదే ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడేనని బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకున్నాడు. ముగ్గురు కథలు విన్న విప్రోత్తముడు దేంటో జాలిపడ్డాడు. వాళ్ళను ఉద్ధరించడం తన పవిత్ర ధర్మంగా భావించి వాళ్ళతో మీరు చేసినవన్నీ మహాపాపాలని చెప్పడంలో సందేశం లేదు. అందుచేతనే పడరాని పాటలు పడ్డారు. ఇప్పటికైనా యథార్థాన్ని గుర్తించి ప్రాయశ్చిత్త పడందంటూ ఎంతో సంతోషించారు. ఇక మీకు భయం లేదు. నీకు నీచదం నుండి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణ తన తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళను వెంటబెట్టుకొని కావేరీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయి ఉండడం ఉపవాసం చేసి కావేరీలో స్నాన జపాలు గావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షస ముగ్గురికి దారపోశాడు. ఆ ఫలితం వల్ల బ్రహ్మరాక్షసు విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసి నక్తాన్ని వ్రతం ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యం చేసిన వారు అనేక నీచజన్మలకు గురై తుదకు నీచమైన
పంది జన్మం ఎత్తి అనంతర బ్రహ్మరాక్షసులు అవుతారు. స్త్రీ పురుషుల భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదుల్లో అవకాశం చిక్కిన దాని ముందు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి. ఇది శ్రీ స్కంద పురాంతగా కార్తీక మాస మండలి 3వ అధ్యాయం సంపూర్ణం. Like, share and subscribe to my channel. Thank you.